తేజోనిదివే విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిదివే మాయగములకై వయాగమై దీనుడవై మరణించితివి మాయగములకై సిలువ మ్రానిపై దీనుడవై మరణించితివి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసబ్బా రక్షణకర్త నిరత నివాసి ప్రప్రథముడ మరి కడపటివాడ ఋతుడై బ్రతికిన నిరత నివాసి నీ భజనయమా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం నీ భజనయమా జీవాధారం చేకొనవే మా స్తుతి ధూపం శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి భజింతుము నిన్ను జగదీశ శ్రీ యేసబ్బా రక్షణకర్త శ్రీ యేసబ్బా రక్షణకర్త శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు మా దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి సమయంలో మిట్టా దాస్ గారు సునీత గారు వారి కుమార్తె వధువుగా సిద్ధపడిన దీప్తిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. మిట్టా దాస్ గారు సునీత గారి దంపతులు వధువుగా సిద్ధపడిన దీప్తిని వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. సత్తుపల్లి నుండి వచ్చిన వారు ఎవరైనా పాట పాడేవాళ్ళు ఉంటే ముందుకు రావచ్చు. తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ దగ్గరగా రా మైక్ కూడా ఆన్ చేయండి.
విఠా దాస్ గారు, సునీత గారు, వారి కుమార్తె దీప్తిని త్వరగా వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ, చెలిపి ఊసుల సింధూరాలు కలబోసిన ఈ వేళ, అనురాగంతో ఒకటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం, దీవిస్తూ శుభముగా మీ పరిణయం. తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ, నాళ్ళుగా వేచిన సమయం ఎదురుగా నిలిచింది, చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది. ఇన్ని నాళ్ళుగా వేచిన సమయం ఎదురుగా నిలిచింది, చిగురులు తొడిగిన కొత్త వసంతం రమ్మని పిలిచింది. కలకాలం వీరు కలసి ఉండాలని, చిరజీవం మీపై నిలిచి ఉండాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం, దీవిస్తూ శుభముగా ఈ పరిణయం. తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ, విఠా దాస్ గారు, సునీత గారు, వారి కుమార్తె వధువుగా సిద్ధపడిన దీప్తిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. త్వరగా రావాలి. సమయము 11:35 పెళ్లి కుమార్తె దీప్తి వేదిక మీదకి వస్తూ ఉండగా మనం అందరం సంఘ వధువును గౌరవించినట్లుగా అందరు లేచి నిలబడదాం. తీసుకురండి అందరు లేచి నిలబడదాం. ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ పెట్టుకోండి. ఎవరి జాగ్రత్తలో వారు ఉండాలి. కనుక
ఈ విషయాలన్నీ కూడా అక్కడికి వెళ్తాను. మీరు పరిశుద్ధ స్టార్ట్ చేయండి. తర్వాత తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేయర్ చేద్దాం. ప్రేమ నమ్మకం మీ ఘననైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకై స్తోత్రాలు. ఆయన వరుడుగా సిద్ధపడిన కార్తీకును కలుసుకున్నటకు వధువుగా సిద్ధపడిన దీప్తి వేదిక మీదకి వస్తూ ఉండగా ఆశీర్వదించండి. ఆయన వివాహ కార్యక్రమం బిడ్డలిరువురిని మీరు భార్య భర్తలుగా అలంకరించి మీ నామను ఆశీర్వదించమని రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అందరు లేచి నిలబడదాం. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా వరదూతలైనా 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 నింపగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మరు కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మరు కూడా నిరుపమ ఫలబుద్ధి నీతి ప్రభావ నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ పరిశుద్ధ తనయుడ నరరూపదారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర జనక కుమారాత్మ నను నేక దేవా జనక కుమారాత్మ నను నేక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా రైతు అందరూ కూర్చుందాం. రైతు అందరూ కూర్చుందాం. ఈ సమయంలో ఈ పరిశుద్ధ వివాహ క్రమంలో తల్లిదండ్రులుగా మిట్ట దాస్ గారు సునీత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా గర్నిపూడి వెంకటేశ్వర్లు గారిని దేవమణి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సత్తుపల్లి నుండి వచ్చిన సేవకులు పాస్టర్ ఆర్ఆర్ రాజు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. త్వరగా రావాలి. సమయము 11:45 అయింది.
సమయం మన చేతిలోనే ఉంది. మిట్టా దాస్ గారిని, సునీతి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గన్నెపూడి వెంకటేశ్వర్లు గారు, దేవమణి గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తదుపరి పల్లిపాగా జయంతి గారు ప్రార్థన చేస్తారు. మూడవది సిద్ధుల విజయ్ గారు వచ్చినట్లయితే వారు ప్రార్థన చేస్తారు. రాలేదా? తొందరగా రావాలి. మొట్టమొదటిగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. రెండవది పల్లిపాగ జయంతి గారు ప్రార్థన చేస్తారు. మూడవది తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన అనగానే అందరూ కళ్ళు మూసుకోండి. కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అందరూ దూరంగా కొంచెం కుర్చీలు జరుపుకోండి. చాలా ప్లేస్ ఉంది. మా వినాలి కొంచెం. అందరూ ఎవరు మన మంచి కొరకే కొంచెం గ్యాప్గా కూర్చుంటే మంచిది. ప్రార్థన చేయండి. ప్రార్థించుకున్నాను. మమ్మల్ని వెక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో అయా మా ప్రియులు తండ్రి, అయా గర్ణపూరి వారిని, మిట్టవారిని ప్రభా వివాహముకు ప్రభా అయా సంబంధంలో జతపరచుటకు ప్రభా ఇదిగో మీరు ఏర్పరిచిన ఈ సమయములకై నీకు స్తోత్రాలు ప్రభా. వధువురులుగా సిద్ధపడి ఉన్న ప్రభా కార్తీకును బట్టి అయా దీప్తిని బట్టి నీ సన్నిధికి వచ్చి మొరపెడుతున్నాను ప్రభా. అయా బిడ్డలు ప్రభా గృహస్థ జీవితంలోనికి అడుగు పెడుతూ ఉండగా తండ్రి, బిడ్డలను ప్రభా నువ్వు ఆత్మీయంగాను మానసికంగాను శారీరకంగాను సిద్ధపరిచి ప్రభా మీరు బలపరచమని వేడుకుంటున్నాను నాయన. చేరి వచ్చిన ప్రతి వారిని ప్రభా అయా నీ సన్నిధిలో ప్రభా దీవించండి. అదే రీతిగా ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో మీరే తోడుగా ఉండి అధ్యక్షులుగా అధికారులుగా అయా నీ నామమునకు మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లించుకోనమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసయ్య నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రెండవదిగా పల్లిపాగా జయంతి గారు ప్రియ తల్లి గారు ప్రార్థన చేస్తారమ్మా. రండి. పైకి వస్తారా? నేను ఎక్కిస్తాను. సమయంలో వాక్య పఠనం ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి 24వ వచనం వరకు సహోదరి తంగిరాల సుజాత గారు చదువుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ అధ్యాయం నుండి 33వ వచనం వరకు మిట్టా సోని గారు చదువుతారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు మధ్యరాల రమేష్ గారు చదువుతారు. మా ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన నాయన, ప్రేమ స్వరూపాన్ని స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు నాయన. దీప వివాహం కొరకు నాయన తండ్రి ఎంతో కాలం నాయన మేము ప్రార్థించాం ప్రభా. మా ప్రార్థించిన రీతిగా నాయన కార్తీక్ను మా ఇంటికి పంపించిన ఆయన సునీత అల్లుడుగా నిర్ణయించినందుకు నీకు వందనాలు ప్రభా. దీపుని నాయన కార్తీకుని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, స్థిరపరచండి, ఆత్మతో నింపండి ప్రభా. ఓ దేవ తండ్రి, ఈ దినము నుంచి ముదిమి వచ్చు వరకు నాయన వారిని ఎత్తుకొని మీరు కాచి కాపాడండి ప్రభా. అదేవిధంగా తండ్రి బిడ్డలు పాపతో నాయన సంతోషంగా సంతాన ప్రాప్తిరని వారిని దీవించి ఆశీర్వదించండి నాయన. ఓ దేవ కార్తీక తల్లిదండ్రిని వారి కుటుంబాన్ని దీవించండి, దీపు కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించిన ఆయన. బిడ్డలిద్దరి పైన నీ సన్నిధిని కుమ్మరించిన ఆయన, బిడ్డల చుట్టూ నీ పరిశుద్ధమైన కంచెని వెలుగనే వస్త్రాన్ని కప్పిన ఆయన, నీ సర్వకోటి దోతులతో ప్రభా ఈ కార్యక్రమం అయిందాక నాయన ఎడవక ఎడనడక ఓ దేవ బిడ్డల చుట్టూ నువ్వు కంచిగా ఉండమని అడుగుతున్నాను దేవా. ప్రార్థన వచ్చిన బిడ్డలందరం దీవించి ఆశీర్వదించిన ఆయన, ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా నాయన భుజించి వెళ్ళటకు నీ కృప చూపించమని యేసై పరిశుద్ధ నామములో బతిమలాడి వేడుకొని ప్రార్థించుతున్నాను తండ్రి. ఆమేన్. సమయంలో సిద్ధుల విజయ్ గారు ప్రార్థన చేస్తారు. వాక్య పట్టణము ఆదికాండం 2వ అధ్యాయము 18వ వచనం నుండి 24వ వచనం వరకు తంగిరాల సుజాత గారు చదువుతారు. సిద్ధపడి ఉండాలి. ప్రార్థన అనగానే అందరూ కళ్ళు మూసుకోవాలి.
ప్రార్థన దేవునితో మాట్లాడే సంభాషణ. ప్రతి వారు కళ్ళు మూసుకోవాలి. ఆదికాండం 2వ అధ్యాయము 19 నుండి 24వ వచనం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, దయగల రాజా, నీ పాదాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇరువురు కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు నాయన. వరుణ్ణి వధువుని నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రదానం చేయబడిన దినం నుండి ఈ దినం వరకు మీరు ఇచ్చిన కాపుదలను బట్టి, కంచెను బట్టి, శ్రేష్టమైన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి సజీవుల గుంపులో ఉంచి ప్రభా, వివాహ దినంలో ప్రవేశపెట్టిన వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచి నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని మీరు సెలవిచ్చిన దేవా నీ స్తోత్రాలు ప్రభా. కాపరి నాయనా పాస్టర్ గారు అరుణ్ కుమార్ని బట్టి నీ స్తోత్రాలు. సంఘ కాపరిగా పిలువబడుతూ నాయనా మరి ఇంటి వివాహం ఉన్నా కూడా సంఘాన్ని అధికంగా ప్రేమించి వారు సిద్ధపరిచిన వివాహ సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు ప్రభా. వారిరువురు కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వధువరులను మీరు ఆశీర్వదించినందుకు నీ స్తోత్రాలు నాయన. ఎందుకంటే నైనా కానా విందులో మీరున్నారు ప్రభా. కానా విందులో ఏ కొరత లేకుండా నైనా మీరు సమృద్ధిని దయచేసిందేవా నీ స్తోత్రాలు. దాసగారి కుటుంబాన్ని నైనా మీరు ప్రేమించినందుకు నీ స్తోత్రాలు. వారి వియంకుల కుటుంబాన్ని మీరు ప్రేమించినందుకు నీ స్తోత్రాలు. వారి దాంపత్యాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఈ దినం మొదలుకొని ప్రభా వారు బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వారు వెంట వచ్చినట్లుగా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇరువురు రక్త సంబంధికుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. చిన్నలనేమి పెద్దలనేమి వృద్ధులను యవ్వనులను ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మొదట మీరు దీవించి మీరు ఆశీర్వదించి అయా ఈ పందిరిలోనైనా మీరు ఉన్నారని నమ్ముచు నాయన మరి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరు నడిపించారు. ప్రారంభమైన నాయన ప్రాముఖ్యమైన మరి ఘటంలోకి బిడ్డలను తీసుకుని వస్తుండగా సేవకులు నీ ఆత్మతో నింపి వారికి కావాల్సిన నాయన ఏక శరీరులుగా ఉండినట్లుగా నీ కృపలో వారిని దీవించి ఆశీర్వదించమని మీరు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి సేవకులు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వాక్య పఠనము తంగిరాల సుజాత గారు చదువుతారు. వాక్య భాగము ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం నుండి. మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడని యెహోవా ప్రతి భూజంతువులను ప్రతి ఆకాశ పక్షులను నేల నుండి నిర్మించి ఆదాముకు సాటి అయిన ఏ పేరు పెట్టెనో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతను లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో ఒక మాంసము. ఇది నరులలో నుండి తీయబడిన గనుక దీనికి నారి అని అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొను గనుక వారు ఏక శరీరులై ఉందురు. అప్పుడు ఆదామును అతని భార్యను వారిద్దరును దిగాంతం బరువులుగా నుండిరి. అయితే వారు సిగ్గునెరుకక ఉండిరి. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. రెండవదిగా మిట్టా సోనియా గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22 నుంచి 33 వరకు చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అధిక కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏది అయినను పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను
ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరము వలె తన భార్యను బద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించువాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈలాగు హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టకు మీలో ప్రతి పురుషును తను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూచుకొనవలెను. దేవుడి వాక్యం దీవించును. మరొక వాక్య భాగము మాడుగుల రమేష్ గారు వాక్యం చదువుతారు. దేవునికి స్తోత్రం. ప్రకటన 19:6-9 వరకు వాక్య భాగం చదువుతున్నాను. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దము, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము, సర్వాధికారియు ప్రభువు నగుమన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను అని పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ప్రార్థించి వాక్యం చదివిన ప్రతి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మీరందరూ సంతోషంగా ఉంటే ఒకసారి చప్పట్లు కొడతారా? ఏమీ వినపట్లేదు అసలు. కొంచెం మీరు ఆ చప్పట్లు కొట్టడం ఆపి మీ కుర్చీలు కొంచెం జరుపుకుంటే బాగుంటుంది. ప్లీజ్ 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 కొంచెం జరుపుకోండి, కొంచెం. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. విందు పరమందు పెండ్లి, విందు పరమందు పెండ్లి, ಒಂದು ಜನುಲ ನೆಂದಮುಲ ನಂದಮುನೊಂದು, ಒಂದು ಜನುಲ ನೆಂದಮುಲ ನಂದಮುನೊಂದು, సత్యసంధుడైన యేసు సామికి సభకు, సత్యసంధుడైన యేసు సామికి సభకు, నిత్య ప్రధానము యెహోవా నిర్ణయించెను, రెండు విందు పరమందు పెండ్లి, విందు పరమందు పెండ్లి, ಒಂದು జనుల నెందముల నందమునొందు, నీతి కనికరములతోడ నేను ప్రధానము, నీతి కనికరములతోడ నేను ప్రధానము,
ప్రీతిగనున రించి తినని పిలిచే సత్యము రెండు విందు పరబంధు పెండ్లి విందు పరబంధు పెండ్లి బొందు జనుల డెందముల అందమునొందు ఎన్నడు విడనాడను నెంత మాత్రము ఎన్నడు విడనాడను నెంత మాత్రము నిన్నెడబాయనను మాట నిజము దాతము రెండు విందు పరబంధు పెండ్లి విందు పరబంధు పెండ్లి బొందు జనుల బృందముల అందమునొందు పరమనగరు ద్వారములు తెరువబడినవి పరమనగరు ద్వారములు తెరువబడినవి గురుతరమణి తోరణమును కూర్చబడినవి రెండు విందు పరబంధు పెండ్లి విందు పరబంధు పెండ్లి బొందు జనుల బృందముల నందమునొందు నిత్య జీవ పదార్థములు నిండితున్నవి నిత్య జీవ పదార్థములు నిండియున్నవి సత్యమచట చేరమనము సర్వము మనవి రెండు విందు పరబంధు పెండ్లి విందు పరబంధు పెండ్లి బొందు జనుల బృందముల నందమునొందు బొందు జనుల బృందముల నందమునొందు. అందరూ చప్పుళ్ళు కొడదాం. చాలా సీరియస్గా ఉన్నారు అందరూ. సంతోషంగా ఉండాలి. నేను కొట్టకమని పొనకనే మీరు కొట్టాలి. ఓకేనా? రైట్. ఎక్సర్సైజ్ అనమాట ఇది. మంచిది. కార్తీక్, దీప్తి ఇద్దరు కూడా వరుడుగా వధువుగా సిద్ధపడి స్థలంలో ఉన్నారు. ఒకసారి నా వైపు చూస్తే మీ ఎంగేజ్మెంట్ 13/2/21 ఖచ్చితంగా ఈ దినానికి 3 నెలలు అయిపోయింది కదా. ఈ 3 నెలలు ఏం చేయాలని చెప్పాం? ఈయనంటే డ్యూటీ చేశారంట. ఏం చేశారో చెప్పండి. 3 నెలలు. ఓకే, ఫ్రాంక్లీ స్పీకింగ్ మర్చిపోయానండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. www వెల్లింగ్ వెయిటింగ్ వెడ్డింగ్ వెడ్డింగ్కి వచ్చేసాం. ఇప్పుడు మీ ఇద్దరు పేర్లు కార్తీక్ అండ్ దీప్తి. కార్తీక్లో 7 లెటర్స్ ఉన్నాయి, దీప్తిలో 7 లెటర్స్ ఉన్నాయి. 7 + 7 14. 1 + 4 = 5. యువర్ లక్కీ నెంబర్ ఈజ్ 5. 5 ఫింగర్స్ ఇన్ ఈచ్ హ్యాండ్. మన చేతికి 5 ఫింగర్స్ ఉన్నాయి. ఈ 5 ఫింగర్స్ ప్రక్కన ఇంకొకటి ఉంటే అది బాగుండదు. మీ వివాహ వ్యవస్థ కూడా అలా ఉండాలని సేవకునిగా కోరుకుంటున్నాను. నెంబర్ 5 హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ ఏ సింబల్ ఆఫ్ లవ్ అండ్ మ్యారేజ్. వినండి నా మాటలు కొద్దిసేపు. దేవుని వాక్యం మనం ధ్యానం చేస్తే వివాహ బంధములో మీ ఇరువురు కూడా ఎలా ఉండాలి అని అంటే ఒక 3 సూత్రాలు చెప్పి వివాహ కార్యక్రమంలోనికి వెళ్ళిపోదాం. మీ వెనుక బైబిల్ ఉంది. ఒక్కసారి ఆ బైబిల్ తెరిచి యెషయా గ్రంథం 43వ అధ్యాయము. కాదురా, మీరు తెలుగు బైబిల్ లేదు, తెచ్చుకోలేదా? స్పీడ్గా ఓపెన్ చేయండి.
యెషయా గ్రంథం 43వ అధ్యాయము. ఈ సమయంలో వేదిక మీదకు మిట్టా శేఖర్ గారిని, తంగిరాల విజయరాజు గారిని, హిందూపల్లి రామారావు గారు స్టేట్ ఎంఆర్పిఎస్ నాయకులు, వారిని ఆహ్వానిస్తూ ఉన్నా. స్టేట్ సెక్రటరీ గారిని శేఖర్ గారు, మిట్టా శేఖర్ గారు ఎక్కడున్నా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. తంగిరాల విజయరాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. హిందూపల్లి రామారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. మంచిది. యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి వచనం. ఇక్కడ నీవు నా సొత్తు అని ఉంది, చదివారా? కింద ఉంది చూడండి, నీవు నా సొత్తు, యు ఆర్ మైన్. రెండవది 43వ అధ్యాయము 2వ వచనం, అక్కడే నేను నీకు తోడై ఉన్నాను. 2వ వచనం, నేను నీకు తోడై ఉన్నాను, ఐ విల్ బీ విత్ యూ. మూడవది 4వ వచనం, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమించుచున్నాను. 3 విషయాలు. ప్లీజ్ బి సీటెడ్. 3 విషయాలు. మొదటిది, యు ఆర్ మైన్, ఐ విల్ బీ విత్ యూ, ఐ లవ్ యూ. మీ ఇద్దరికి ఎప్పుడైనా కోపం వస్తే ఈ 3 మాటలే ఉపయోగించాలి. ఏమనాలి? యు ఆర్ మైన్, ఐ విల్ బీ విత్ యూ, ఐ లవ్ యూ అంటారా? ఒకసారి మీరు మైక్లో చెప్తే వివాహ కార్యక్రమానికి ముందుకు వెళ్ళిపోదాం. గుర్తుపెట్టుకోండి, యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం, ఐ విల్ బీ విత్ యూ, యు ఆర్ మైన్, ఐ లవ్ యూ. తెలుగులో చెప్పండి, మీ ఇష్టం. నీవు నా సొత్తు, నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను ప్రేమించున్నాను. ఎవరికి చెప్పారు? అండి? సభకా? లేదండి, నేను చేసుకోబోయే నా భార్యకి. మరి అటు తిరిగి చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. దీప్తి, నీవు నా సొత్తు, నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను ప్రేమించున్నాను, ఐ లవ్ యూ. అమ్మా దీప్తి, నువ్వు కూడా ఎప్పుడైనా కార్తీక్ గారి మీద కోపం వస్తే అలిగినప్పుడు వారిని కూల్ చేయాలంటే ఈ 3 మాటలే చెప్తావా? యు ఆర్ మైన్, ఐ విల్ బీ విత్ యూ, ఐ లవ్ యూ. 3 మాటలు. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టండి. గాడ్ బ్లెస్ యూ. మంచిది. మన ఎదుట నిలిచి ఉన్న ఈ పురుషుడు కార్తీక్, శ్రీ దీప్తిని పరిశుద్ధ వివాహమందు జతపరప మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. వివాహం అన్నిటిలో ఘనమైనది. దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించెను. కానా ఊరిలోని వివాహమునకు హాజరగుటచే క్రీస్తు ప్రభు దానిని అలంకరించి దాని అందరి కొరతను తీర్చెను. అపోస్తులైన పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహం గొర్రెపిల్ల వివాహము యొక్క ప్రతిబింబమును, క్రీస్తునకును సంఘమునకు గల మర్మముతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమనియు తెలిపెను. కావున ఎవరును ఊరికే శరీరేచ్ఛలను కోరికలను తృప్తిపరుచుకొనుటకై ఆలోచన లేకుండా చులకనగా నుంచి దీనిని చేయరాదు. తగిన రీతిగా వినయ భయభక్తులతో దేవునికి అంగీకారముగా దీనిని చేయవలెను. అందులకై దేవుని ఆశీర్వాదం కొరకు మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన ప్రభువా, కానాలోని పెళ్లి అందుండి
ఆశీర్వదించిన రీతి నీ కృపకు వరకు ఇప్పుడు కనిపెట్టుచున్న ఈ వధువరులిద్దరిని దీవించుము. వారి ప్రేమలు ముడిపడుచుండగా నీ దృష్టి వారిపై నుంచి బలవత్తరమైన నీ ప్రేమతో వారిద్దరి హృదయములు ఒకటై ఉండునట్లు మిళితపరచుము. వారెట్లేకమై భావి కాలమందు రానయున్న శోధన బాధలకు వారెంత మాత్రమును లొంగక ఒకరి ఎడల ఒకరు యథార్థవర్తునులై నీ యందలి విశ్వాసముచే వాటిని జయించుటకు తోడ్పడుము. సుఖ దుఃఖములందు కష్ట నష్టములందు వారితో ఉండి ఈ కార్యముని మహిమ నిమిత్తం జరిగించుమని క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ సమయంలో వివాహ ప్రకటన. తెలంగాణ రాష్ట్రం సత్తుపల్లి పట్టణ వాస్తవ్యులు గన్నెపూడి వెంకటేశ్వర్లు గారు దేవమణి గారి యొక్క ద్వితీయ కుమారుడు చిరంజీవి కార్తీక్ను, మంగళగిరి పట్టణ వాస్తవ్యులు ప్రియులు మిట్రా దాస్ గారు సునీత గారి యొక్క కుమార్తె ఏకైక కుమార్తె దీప్తికును ఈ వివాహం జరుగుతుంది. ఈ వివాహం జరగకూడదు అని ఏదైనా న్యాయమైన ఆటంకాలు ఏమైనా ఉంటే మీరు తెలియపరచాలని కోరుతూ ఉన్నాను. ఒకవేళ మాకు ఈ ఆటంకం ఏమీ లేదు అని అంటే యథావిధిగా మీ కుడి హస్తాలు ఎత్తి చూపించినట్లయితే మేమందరం సంతోషిస్తాం. అంతటితోనే ఊరుకోలేదు. మీ ఇష్టాలు చెప్పారు కనుక ఒక్కసారి చప్పట్లతో మీరు వారిని అభినందించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. మంచిది. చిరంజీవి కార్తీక్ దేవుని మాట ప్రకారముగాక మరి ఒక విధముగా జతపరచబడు వారందరూ దేవుని చేత జతపరచబడరనియు వారి వివాహము యథావిధిగా ఉండదని మీరు బాగుగా రూఢిపరుచుకొనవలెను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడి భయంకరమైన విమర్శ దినమందు మీరు ఉభయులను ఉత్తరం ఇవ్వలేను గనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న ఎడల దానిని ఇప్పుడు ఒప్పుకొనవలని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. చిరంజీవి కార్తీక్ వివాహం చేసుకోవటం మీకు ఇష్టమేనా? ఇష్టమే అండి. పైకి ఇష్టమే. మైక్ అమ్మాయికి. చిరంజీవి సౌభాగ్యవతి దీప్తి ఈ వివాహం చేసుకోవటం నీకు ఇష్టమేనా? ఇష్టమే. మంచిది. ఈ సమయంలో చిరంజీవి కార్తీక్ దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈమెకే భర్తవయ్యుందువా? భర్త ఉందును. అందరూ చప్పట్లు కొడతారా? ఫస్ట్ డెజిగ్నేషన్ టు కార్తీక్. ఇప్పటి వరకు ఆయన ఈ మాట ఎప్పుడు చెప్పలేదు. ఇది మొదటిసారి చెప్పాడు, నేను భర్తనై ఉందును. గాడ్ బ్లెస్ యూ. చిరంజీవి సౌభాగ్యవతి దీప్తి దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని భర్తగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఆయనను కాపాడి ఇతరుల నొల్లక మీరిద్దరూ బ్రతుకు కాలమంతయు ఈయనకు భార్యవై ఉందువా? వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. అందరూ చప్పట్లు కొట్టాలి. దయకర్ గారు మైక్ పట్టుకో. ఫోటో తీసుకో. మైక్ అని పట్టుకోండి. ఈ సమయంలో మిట్టా వారి అమ్మాయిని గన్నెపూడి వారికి కన్యాదానం చేయబోతున్నారు తల్లిదండ్రులు. మిట్టా దాస్ గారి దంపతులను అదేవిధంగా గన్నెపూడి వెంకటేశ్వర గారి దంపతులను ముందుకు ఆహ్వానిస్తున్నాను.
రండి రండి ముందుకు ఆపోజిట్ ముందుగా కన్యాదానం చేయబోతున్నా ప్రియులు మిట్టా దాస్ గారిని వారిని పరిచయం చేసుకోవాల్సిందిగా ప్రేమతో వారికి సమయం ఇస్తూ ఉన్నాను. నా పేరు మిట్టా దాస్ అండి. నా భార్య పేరు మిట్టా సునీత. నా కుమార్తె మిట్టా దీప్తి. సార్, ఈ వివాహం చేయటం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. ఎంత ఇష్టం అండి? చాలా ఇష్టం. అంతేనా మీరు చెప్పేది? గట్టిగా చాలా 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 వెరీ గుడ్. అందరూ దాస్ గారికి చప్పట్లు కొడతారా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. మంచిది. ఈ సమయంలో సార్ కార్తీక్ గారితో దీప్తిని వివాహం చేయటం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. ఎంత ఇష్టం అండి? జీవితకాలం భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. వెంకటేశ్వర గారు చాలా చక్కగా లెంతీగా చెప్పారు. వారికి ప్రత్యేక వందనాలు. వద్దు ఓకే, మంచిది. ఈ సమయంలో మీరిరువురు మీ పాప కుడి హస్తం పట్టుకోండి, మీ బాబు కుడి హస్తం కలిసి జత చేద్దాం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి